నేను ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి ఆ వీడియో చూడడం. చూసారు కదా, కత్తి పట్టుకొని నడి రోడ్డు మీద వందల జనాలు చూస్తున్నారే, ఆడు విరంగం చేస్తున్నాడు సొక్క ఇప్పేసి. ఎక్కడ ఉంటున్నాం మనం? లా అండ్ ఆర్డర్ ఉన్నా పని చేయనట్టేనా? లేకపోతే సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఏరియాలో జరిగేది బయటకు రావడం వల్ల మనకు అనిపిస్తుందా? కానీ ఇలా సొక్కాలు ఇప్పుకొని కత్తులెట్టుకొని రోడ్ల మీద తిరిగి ఎవడో కుర్రోళ్ళు వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాకి తగ్గట్టు ఈ జనాలు సొక్క ఇప్పేసుకుని బాబు గారికి సొక్క మళ్ళీ తీయాలంటే భయం వేసిలా చెయ్యకపోతే చాలా ప్రమాదం. ఈ సంఘటన కూడా మన రాష్ట్రంలో, అది మన స్టేట్ తాడేపల్లి అమరావతి దగ్గర సలాం సెంటర్ లో వెంకటేష్ వాళ్ళ బాబాయ్ కొడుకు ఆ బాబు గారు సొక్క ఇప్పేసి సినిమా యాక్టింగ్ చేస్తున్నారనమాట 10 మందిలో. హీరో ఇలాంటి హీరోయిజాలు ఎక్కడ పడితే అక్కడ చూపించడం వల్ల కొత్తగా ఈ విద్య యూట్యూబ్లు కానీ ఇన్స్టాలు కానీ అందరూ చూస్తున్న కుర్రోళ్ళకి బాగా అలవాటు ఎక్కువైపోద్ది కదా. ఇలాంటివి లేకుండా కట్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్.